ఎంతటి ఘోరమైన పాపాలు చేసిన వారైనా మాఘమాస వ్రతం కనుక చేస్తే అన్ని పాపాల నుంచి విముక్తుడవుతారు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను. కృష్ణమధుడు జిహ్ను మహర్షికి చెప్పడం ప్రారంభించాడు. ఓ జిహ్ను మహర్షి, పూర్వకాలంలో కళింగ దేశంలో కిరాతకుడు ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు. అపారమైన సంపద కూడా ఉన్నది. సంపదతో పాటుగా పరివారం కూడా ఉన్నది. ఓ రోజున తన పరివారాన్ని వెంటబెట్టుకుని రకరకాల ఆయుధాలు ధరించి వేట కోసం అడవికి బయలుదేరాడు. అడవిలో మృగాల కోసం వెతుకుతూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పటికే ఆ చెట్టు కింద ఒక బ్రాహ్మణుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతని దగ్గర కొంత ధనం ఉంది. అలాగే వస్త్రాలు కూడా ఉన్నాయి. ఆ ధనము వస్త్రాలు అన్నీ అపహరించాలనుకున్నాడు కిరాతకుడు. ఆ బ్రాహ్మణుని నిద్రలేపాడు. అతని దగ్గర ఉన్న నీళ్లు త్రాగే చెంబు, వస్త్రాలు అన్నీ లాక్కున్నాడు. ఓ బ్రాహ్మణుడా, నీ దగ్గర ఉన్న ధనమంతా అక్కడ పెట్టు, లేకపోతే చంపేస్తా అన్నాడు. బ్రాహ్మణుడు భయపడిపోయాడు. అదంతా అడవి, పిలిస్తే పలికేవారు లేరు. ఇతడు కిరాతకుడు. జంతువులను చంపడంతో పాటు దొంగతనాలు చేయడం ఇతని వృత్తి. తాను ఒంటరిగా అడవిలో అతని చేతికి చిక్కాడు. తనని రక్షించేవారు ఎవరూ లేరు. ఒంటరి బ్రాహ్మణుడు వయసులో పెద్దవాడు. ఏం చేయగలడు? దాంతో కిరాతుడికి నమస్కరించి, నేను చాలా పేదవాడిని, మాఘమాసం వస్తున్నది, అందుకని నర్మదా నదిలో స్నానం చేద్దామని వెళ్తున్నాను. నా దగ్గర ధనమేమీ లేదు, నన్నేమీ చేయవద్దు, వదిలిపెట్టు అని దీనాతి దీనంగా వేడుకున్నాడు. ఆ బ్రాహ్మణుడి మీద చాలా కోపం వచ్చింది కిరాతుడికి. కత్తి తీసుకుని ఒక దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు బ్రాహ్మణుడు రెండు ముక్కలైనాడు. అతడు కట్టుకున్న బట్టలతో సహా అంతా వెతికాడు. బ్రాహ్మణుడి దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. ఆ తర్వాత ఆ దారిని పోతున్న బాటసారుల కోసం కాపు కాశాడు. కొంతమంది స్త్రీలు పిల్లలను వెంటబెట్టుకుని ఆ దారి గుండా నడుస్తున్నారు. దారి కాచి వారి మీదకు దూకాడు. దొరికిన వారిని దొరికినట్లుగా నరికేశాడు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులను కూడా చూడకుండా అందరినీ చంపేశాడు. వారి దగ్గర ఉన్న ధనము, నగలు అన్నీ దోచుకున్నాడు. అతడు జన్మతః కిరాతకుడు. దారిగాచి దోపిడీలు చేయడం అతని అలవాటు. దగ్గరలో ఉన్న పట్టణంలో ఒక కంసాలివాడు ఉన్నాడు. అతడు కిరాతకుడికి మిత్రుడు. కిరాతకుడు దోచుకున్న నగలు కంసాలకి ఇచ్చి అతని దగ్గర ధనాన్ని తీసుకునేవాడు. ఇంతలో కొన్ని నగలు తస్కరించి అమ్ముకుంటుంటాడు. కిరాతకుడికి ఈ నగలు అమ్మి పెట్టినందుకు దాని మీద అతనికి కొంత పైకం ఇచ్చేవాడు. ఈ రకంగా బాగా ధనం సంపాదించాడు. కిరాతకుడి మిత్రుడైన కంసాలికి కూడా కిరాతకుడికి లాగానే పాపభీతి లేదు. ఒక పట్టణంలో ఒక శూద్రుడు ఉన్నాడు. అతడు చాలా ధనవంతుడు. చిన్నప్పుడే తండ్రి మరణించాడు. తండ్రి కాలం నుంచి వచ్చిన ధనం చాలా ఉంది. ఎవరినైనా మోసం చేయగల నేర్పు ఉంది. దాంతో కనిపించిన ప్రతి వారిని మోసం చేసి వారి ధనాన్ని అపహరించేవాడు. అతడు చిన్నవాడు, 25 సంవత్సరాల వయసు ఉంటుంది. స్త్రీలోలుడు, బాగా వ్యసనపరుడు. కనిపించిన ఆడదాన్ని వదలడు. నయానో భయానో ఆమెను లొంగదీసుకుంటూ ఉండేవాడు. అతడి తల్లి ఇతడి కన్నా 20 సంవత్సరాలు పెద్దది. ఆమెకి సుమారు 40 సంవత్సరాలుంటాయి. బాగా ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. భర్త మరణించే సమయానికి ఆమె వయస్సు 30 కూడా ఉండదు. మంచి యవ్వనంలో ఉంది. కోరికలు తీరలేదు. వాటిని అణుచుకోలేదు. అందుచేత ఎలాగైనా సరే కోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టింది. ఒక రోజున ఆహ్, ఒక రోజున ఒక ఒక అతను దొరికాడు. అతన్ని సాయంత్రం చీకటి పడిన తర్వాత ఊరి చివర పాడుబడిన సత్రం దగ్గరికి రమ్మన్నాడు. ఆమె తన కుమారుడు కూడా స్త్రీలోలుడే కదా! ఆ రోజు ఓ జారిన అతనికి తారసపడింది. చీకటి పడిన తర్వాత ఊరి చివరన సత్రం దగ్గరికి రమ్మన్నాడు. సాయం సమయమైంది. చీకటి పడింది. అందరూ ఊరి చివర సత్రం దగ్గరికి వెళ్ళారు. చీకటిగా ఉంది. ఏమీ కనిపించడం లేదు. స్త్రీ పురుషులు కలిశారు. వారి కోరికలు తీర్చుకున్నారు. సంతృప్తిగా లేచారు. ఇప్పుడు సన్నటి వెలుగుల్లో చూశాడు ఆ శూద్రుడు. ఇంతవరకు తనతో పాటు ఉన్నది జారిని కాదు, తన తల్లి. ఆమె కూడా ఇంతవరకు తనతో సుఖించిన వ్యక్తిని చూసింది. అతను తన కుమారుడు. ఒకరినొకరు గుర్తుంచుకున్నారు. తాను తప్పు చేశానని విచారించింది తల్లి. బాధపడింది, దుఃఖించింది. కానీ కుమారుడు మాత్రం ఇవేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కుమారుడు స్త్రీ వ్యామోహంలో పడ్డాడు. అందులో పూర్తిగా మునిగిపోయాడు. క్రమంగా ఉన్న సంపదంతా పోయింది. బికారి అయ్యాడు. చేసేది లేక తన మిత్రుడైన కిరాతకుడి దగ్గరికి వచ్చాడు. కిరాతకుడు, కంసాలి, శూద్రుడు ముగ్గురు మంచి మిత్రులయ్యారు. వీరి దగ్గర పౌరోహిత్యం చేస్తే బ్రాహ్మణుడు ఒకడున్నాడు. అతడికి కూడా పాపభీతి లేదు. వీరికి మిత్రుడైనాడు. ఇప్పుడు ఈ నలుగురు అనంగు మిత్రులు. వీరిలో కిరాతకుడు ధనం కోసం బ్రాహ్మణ హత్య చేసినవాడు. కంసాలి మిత్రుని దగ్గర బంగారం దొంగిలించినవాడు. శూద్రుడు తల్లితో వ్యభిచారం చేసినవాడు. బ్రాహ్మణుడు ఈ ముగ్గురికి స్నేహితుడు. బ్రహ్మహత్య, బంగారం దొంగిలించడం, మద్యపానము, గురువు
భార్యతో సంగమించడం, జూదం ఈ పనులు చేసిన వారితో మిత్రత్వం కలిగి ఉండడం వీటిని చేసిన పంచమహాపాతకాలు అంటారు. వీటిని చేసిన పంచమహాపాతకాలు అంటారు. ఒక రోజున కిరాతకుడు పంపిన బ్రాహ్మడు ఇంకొక ఊరు వెళ్ళాడు. అక్కడ వీరవ్రతుడు అనే ఒక పండితుడున్నాడు. అతడు కడు శ్రోత్రియుడు. రుద్రాక్షమాలలో కృష్ణాజనము విభూతి ధరించి ఉంటాడు. చూడగానే నమస్కరించాలి అనిపిస్తుంది. స్వతహాగా గొప్ప పండితుడు కూడా. కిరాతకుని స్నేహితుడైన ఆ బ్రాహ్మణుడు వీరవ్రతుడిని చూశాడు. నమస్కారం చేశాడు. తేజోహీనమైన అతని సామాన్యంగా కనిపిస్తున్న ఈ గంతకుడిని చూసి, ఎవరు నువ్వు, నీకేం కావాలి అన్నాడు. దానికి ఆ ఆగంతకుడు, నేను ఒక బ్రాహ్మణుడను, కిరాతకునికి పురోహితుడను అన్నాడు. వీరవ్రతుడు గొప్ప పండితుడు, జ్ఞాని. ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాడు. అతని దివ్య దృష్టి ఉంది. బ్రాహ్మణుని చరిత్ర అంతా కంటికి కనిపించింది. కళ్ళు తెరిచాడు. ఆ బ్రాహ్మణుని చూసి, నువ్వు పరమ దుర్మార్గుడివి, నువ్వు చేసిన పాపాల చిట్టా చెప్తాను విను. నీ మిత్రులు కిరాతకుడు బ్రహ్మహత్య చేశాడు. కంసాలి బంగారు దొంగతనం చేశాడు. శూద్రుడు తల్లితో వ్యభిచారం చేశాడు. ఇలా పంచమహాపాతకాలు చేసిన వారికి పౌరోహిత్యం చేసి నీ బ్రాహ్మణత్వాన్ని మంటగలిపావు. పాపాత్ములతో స్నేహం చేసిన వారిని ముట్టుకున్న వారి పాపాలు వీరికి కూడా అంటుతాయి. అలాంటి వారితో మాట్లాడవలసి వస్తే ఒక దర్భను చేత్తో పట్టుకుని మాట్లాడాలి. వారి మధ్య అడ్డుగా దర్భ ఉండాలి. అప్పుడు వారి పాపాలు మనకి రావు. నువ్వు అటువంటి వారితో స్నేహం చేశావు. ఫలితంగా కులభ్రష్టుడవైనావు. నీ వంటి వారితో మాట్లాడడం కూడా మహాపాపమే. బ్రహ్మహత్య చేసినవాడు, బంగారం దొంగిలించినవాడు, మద్యపానం చేసినవాడు, తల్లితో సంగమించినవాడు మహాపాతకులు. వీరితో స్నేహం చేసినవాడు కూడా మహాపాతకుడే. వీరికి దూరంగా ఉండడం చాలా మంచిది అన్నాడు. వచ్చిన ఆగంతక బ్రాహ్మణుడు వీరవ్రతుని మాటలు విన్నాడు. చాలా భయపడ్డాడు. దూరం నుంచే అతడు సాష్టాంగ దండ ప్రణామములు చేశారు. మహాత్మా, నేను చేసింది తప్పే, మహాపాపము. ఈ పాపం నుంచి నాకు విముక్తి ఎలా కలుగుతుంది? నేనేం చేయాలో చెప్పండి అన్నాడు ఆగంతకుడు. వీరవ్రతుడికి ఆగంతకుడి మీద జాలి కలిగింది. ఓ ఆగంతక, మను ధర్మశాస్త్ర ప్రకారము నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చెప్తాను విను. ప్రతిరోజు నువ్వు చేసిన పాపాలను చెబుతూ 12 సంవత్సరాలు తీర్థయాత్రలు చేయి. ఇక నుంచి ప్రతిరోజు భిక్షాందేహి అంటూ పిచ్చమెత్తుకుని అన్నం తిను. మాఘమాసం వచ్చేసరికి ప్రయాగక్షేత్రం చేరు. మాఘమాసం ప్రతిరోజు త్రివేణి సంగమంలో స్నానం చెయ్యి. మాధవుణ్ణి అర్చించు. అలా మాఘమాసంలో ప్రతిరోజు చేస్తే నీ పాపాలన్నీ అగ్నిలో పడిన గడ్డిపరక వలె దహించబడతాయి. మాఘమాసం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక సంవత్సరం పాటు ప్రయాగలోనే ఉండు. ప్రతిరోజు ఆవుకు బియ్యం పెట్టు. మర్నాడు వచ్చిన గోమయంతో కొన్ని బియ్యపు గింజలుంటాయి. వాటిని సేకరించి ఆహారంగా తీసుకో. అలా ఒక సంవత్సరం పాటు చేస్తే నీ పాపాలు హరించిపోతాయి అన్నాడు వీరవ్రతుడు. ఆ మాటలు విన్న ఆగంతకుడు, ఆర్య, నాకు పాప విమోచనం చెప్పారు. మరి నా మిత్రులు కిరాతకులు, కంసాలి, శూద్రుడు ఉన్నారు కదా, వారి మాట ఏమిటి? వారికి ప్రాయశ్చిత్తం లేదా అన్నారు. ఆ మాటలు విన్న వీరవ్రతుడు, ఓ ఆగంతక బ్రాహ్మణుడా, నీకు ఏ ప్రాయశ్చిత్తం అయితే చెప్పానో అదే వారికి వర్తిస్తుంది. వారందరినీ కూడా నువ్వు చేసినట్లే చేయమని చెప్పు అన్నాడు. అప్పుడు ఆ ఆగంతక బ్రాహ్మణుడు వీరవ్రతుడిని నమస్కరించి, ఓ గురుదేవ, తమరు చెప్పినట్లుగా 12 సంవత్సరాలు తీర్థయాత్రలు చేసి ప్రయాగలో మాఘమాస వ్రతం చేసి పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకుని తిరిగి మీ దగ్గరికి వస్తాను. అప్పుడు నాకు ధర్మోపదేశం చేసి నన్ను కృతార్థుని చేయండి అన్నాడు. సరే అన్నాడు వీరవ్రతుడు. ఆగంతక బ్రాహ్మణుడు తన మిత్రులైన కిరాతకుడు, కంసాలి, శూద్రులకు విషయం వివరించి, ఇంతవరకు అనేక పాపాలు చేశారు. ఇకనైనా వాటిని మానేయండి, పుణ్యకార్యాలు చేయండి, మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోండి అన్నారు. ఆ మాటలు విన్న మిత్రులు కూడా తాను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నిశ్చయించుకుని తన మిత్రుడైన బ్రాహ్మణునితో కలిసి 12 సంవత్సరాలు తీర్థయాత్రలు చేసి తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నిశ్చయించుకుని తమ మిత్రుడైన బ్రాహ్మణునితో కలిసి 12 సంవత్సరాలు తీర్థయాత్రలు చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. ఆగంతక బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ మధ్యలో కాశీనగరం చేరారు. అక్కడ గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం చేసుకుని అక్కడి నుంచి ప్రయాగ వెళ్ళి మాధవుని దర్శించి అక్కడే మాఘమాస వ్రతం పూర్తి చేశాడు. తర్వాత వీరవ్రతుడు చెప్పినట్లుగా ఒక సంవత్సరం ఇక్కడే ఉండి మాధవుడిని సేవించి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఇప్పుడు వీరవ్రతుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుక్కుంటూ వెళ్ళగా అతను ఆయన నైమిసారణ్యంలో ఉన్నట్లు తెలిసింది. అక్కడికి వెళ్ళి వీరవ్రతుడిని నమస్కరించాడు. ఇప్పుడు గురుదేవ, మీరు చెప్పిన ప్రకారం 12 సంవత్సరాలు తీర్థయాత్రలు చేసి నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. ఇంకేం చేయాలో చెప్పండి అన్నాడు.
వీరవ్రతుడు ఆగంతకుణ్ణి అమితమైన ఆదరంతో గౌరవించి కుశలమడిగి, "ఓ ఆగంతక, నీ పాపాలన్నీ నశించిపోయినాయి. త్రివేణి సంగమంలో స్నానం చేయడంతో దుష్ట సాంగత్యం వల్ల వచ్చిన పాపం పోయింది. ఇప్పుడు అగ్నిలాగా బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తున్నావు. నిన్ను 3 రోజుల పాటు మంత్రజలంతో తీర్థాలతో స్నానం చేయిస్తాను. ఈ 3 రోజులు నువ్వు ఉపవాసం ఉండు" అన్నాడు. అలాగే చేశాడు ఆగంతకుడు. వీరవ్రతుడు తను చెప్పినట్లుగా మంత్రపూరిత జలంతో అభిషేకించాడు. ఇప్పుడు ఆగంతకుడు సానపెట్టిన వజ్రంలాగా ప్రకాశిస్తున్నాడు. వీరవ్రతుడు ఆగంతకుడికి అనేక రకాల ధర్మాలు చెప్పాడు. నాయనా, ధర్మశాస్త్రంలో అనుమానం వచ్చినప్పుడు వేద ధర్మాన్ని అనుసరించు. కార్యక్రమాలన్నీ శాస్త్ర ప్రకారమే చెయ్యి. లేకపోతే కర్మలు ఫలితాన్నివ్వవు. నువ్వు వెళ్ళి వివాహం చేసుకో. గృహస్థ ధర్మాలు నిర్వర్తించు. సత్పురుషులను సేవించు. ప్రతిరోజు సంధ్యావందనము, అగ్నిహోత్రము, బ్రహ్మయజ్ఞము చెయ్యి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండు. ప్రతిరోజు సాలగ్రామాన్ని అర్చించు. సాలగ్రామం శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపము. ఎవరి మీద కోపం తెచ్చుకోవద్దు. తగాదాలు అసలే వద్దు అని అన్ని ప్రాణులను సమానంగా చూడు. భూతదయ కలిగి ఉండు. పరస్త్రీలని మాతృమూర్తిలాగా చూడు. ప్రతిదినము వేదపారాయణము చెయ్యి. తల్లిదండ్రులకు శ్రాద్ధకరములు మర్చిపోకు. పురాణాలు, ఇతిహాసాలు పూర్తి అవగాహనతో చదువు. భస్మధారణ చెయ్యి లేదా నామాలు పెట్టుకో. ప్రతిరోజు రుద్రాభిషేకం చెయ్యి. మారేడు దళాలతో శివుణ్ణి అర్చించు. తులసి దళాలతో నారాయణ్ణి పూజించు. యతీశ్వరులని, సన్యాసులని గౌరవించు. అతిథి అభ్యాగతులను ఆదరించు. అన్నదానం చెయ్యి. హర్షడ్వర్గాలను జయించు. యజ్ఞ యాగాది కర్మలు చిత్తశుద్ధితో చెయ్యి. ప్రతి సంవత్సరము మాఘమాస వ్రతం చెయ్యి. ఈ శ్రీ మహావిష్ణువుని ఆరాధించు. ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. నీకు అంతా శుభమే జరుగుతుంది. బయలుదేరు అన్నాడు. ఆగంతకుడు గురువుగారికి సాష్టాంగ నమస్కారాలు చేసి, గురుదేవా, తాము చెప్పినట్లుగా తూచా తప్పకుండా ఆచరిస్తానని చెప్పి కాశీకి వెళ్ళి యోగ్యురాలనే కన్యను చూసి వివాహమాడాడు. గృహస్థాశ్రమంలో అన్ని సుఖాలు అనుభవించాడు. కాలవశాన మరణించి చివరికి వైకుంఠం చేరాడు. కాబట్టి ఓ జహ్ను మహర్షి, ఎటువంటి పాపం చేసినా ఆ పాపాలన్నీ మాఘమాస వ్రతం చేస్తే నాశనమైపోతాయి. ఎంతటి పాపాత్ముడైనా ఈ వ్రతం చేసి లక్ష్మీనారాయణులను ఆరాధిస్తే జీవించి ఉండగా భోగభాగ్యాలన్నీ అనుభవించి మరణానంతరం స్వర్గలోకం చేరుతారు అని గృత్సమధుడు జహ్ను మహర్షికి చెప్పాడు. మాఘమాసం 25వ అధ్యాయం సంపూర్ణం.